హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వాళ్ళైతే మా అన్నయ్య వాళ్ళది దారమందాలు పెట్టడం అండి కొత్త ఇంటికి. చూసారా, లక్ష్మీ తల్లితో స్టార్ట్ చేశాను. అప్పుడు ఇంకొక అన్నయ్య వాళ్ళదని, పెద్దమ్మ చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళది. ఇప్పుడు ఇంకొక అన్నయ్య వాళ్ళదని. అన్నయ్య వాళ్ళ ఇంట్లో దారమందాలు మోస్తున్నంత ఆడపిల్లలే కదండి ముందుంటారు. ముందుగా అయితే నేను వెళ్ళిపోయాను. మా అన్నయ్య వాళ్ళు చిన్న అన్నయ్య వాళ్ళ తర్వాత వచ్చారు. వచ్చి దారమందం అది కడిగి అన్నీ పైకి పట్టుకెళ్తున్నారు. పై ఇల్లండి, పైన కట్టుకున్నారు కొత్తగాను. లోపల మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. పేరెంటాలు వాళ్ళే కదా ముందు చేయి పెడతారు. మా పెద్దమ్మ వచ్చింది. మా పెద్దమ్మ, మా వదినలు అందరూ వచ్చి అరటిపళ్ళు అవి కోసి పళ్ళాలు రెడీ చేస్తున్నారు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళా నాకైతే అంత పని అయితే చెప్పరండి. ఎందుకంటే అలాగో ఆడపిల్లను కదా, అందుకని చెప్పేసి చాలా మంచిగా చూసుకుంటారు. మా వదినాలు అందరూ వచ్చి వాళ్ళని, అమ్మ మేము చేస్తాం లేరా, నువ్వు ఉండలే అలాగని అన్నారు. ఎలాగో ఉండమన్నారు ఖాళీగా అని చెప్పేసి, నేను ఖాళీగా ఉంటే ఏం లాభం, మా అన్నయ్య అలా దారమందాలు మూర్తున్నది మనం వీడియోలో బంధిద్దామని చెప్పేసి, అలాగా మన వీడియోకి అస్సలు కొద్దిగా వీడియో తీసుకుంటే సరిపోద్ది కదా, మా అన్నయ్యలకి కూడా ఒక మెమొరీగా ఉంటుంది ఎప్పుడైనా వీడియో చూసినా సరే అని చెప్పేసి, మనకి కూడా లాంగ్ వీడియో ఒకటి సెట్ అవుతుందని చెప్పేసి నేను వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంటికాల వాండరమ్మ అయితే చాలా హడాబడిగా అన్ని తీసుకురావాలి ఇవ్వాలని చెప్పేసి తిరుగుతుంది. మా అన్నయ్య వాళ్ళు దారమందం పైకి ఎలా పట్టుకెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు బయట. లోపల ఆడవాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళు చేసే పనులు మగవాళ్ళకు ఉంటాయి కదండి. లోపల ఆడవాళ్ళు పసుపు, కుంకుమ, పువ్వులు, అదే పత్రి అన్నీ కూడా, మళ్ళీ అక్షంతలు అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మా వదిన, మా పెద్దమ్మ అడిగింది అన్నీ అక్కడ పెట్టామంటే, మా వదిన ఒక్కొక్క తీగ పువ్వులు ఎక్కడున్నాయి, అక్షంతలు ఎక్కడున్నాయి, పప్పు బియ్యం ఎక్కడున్నాయి అని చెప్పేసి మా వదిన ఇంటికి అలా వండడం చెప్తుంది. అన్నీ తీసుకొచ్చావు కదా, ఏటి మర్చిపోలేదు కదా అని చెప్పి ఒకటికి 2 సార్లు అడుగుతున్నది మా పెద్దమ్మ. అడిగితే అన్నీ చెప్తుంది. నెక్స్ట్ ఎలాగో అన్నీ అరేంజ్ చేసేసాము. అన్నీ అరేంజ్ అయిపోయాయి కదా, వదిన చిన్న ఫోటో తీసుకుంటాను నిల్చోండి వదిన అంటే, మా వదినాలు కొద్దిగా అలా నిల్చున్నారు. వాండ్రమ్మ అయితే స్టైల్గా నిల్చుంటారా మీరు, మా ఇంటి దారమందాల మొత్తం అంతా ఎలా ఉంటుంది, మళ్ళీ మా ఆడపిల్ల ఏమో వీడియో తీస్తుంది కదా, రేపు పొద్దున్న ఎప్పుడైనా మనం అందరం చూసుకుంటాం కాబట్టి మీరు అందరూ నీట్గా నిల్చోండి అని చెప్పింది మా పెద్దదిన. చెప్పగానే మా వదినాలు అందరూ చక్కగా నీట్గా రెడీ అయ్యి, అంటే నీట్గా రెడీ అయ్యే వచ్చారు. ఇక్కడ నుంచి అక్కడ నిల్చున్నారు. ఒక పిక్ అయితే తీసాను, దాంతోపాటు చిన్న వీడియో కూడా తీసుకున్నాను. మా పెద్దమ్మలు, మా వదిన, మా అమ్మాయి అందరూ ఉన్నారు అందులో. అంటే అమ్మాయి అంటే మేనల్లుడు భార్య తను ఉంది. మా మేనకోళ్ళు, మా వదినాల అమ్మాయి అందరూ ఉన్నారు. తర్వాత పల్లెలు అవి రెడీ చేసుకొని మేమైతే అవి అక్కడ పైకి ఎలా పట్టుకెళ్ళాలని చెప్పేసి ఒక్కొక్కరు మేము అన్నీ అరేంజ్ చేసుకొని పట్టుకున్నాం. ఇలాగా పైకి తీసుకెళ్ళి దారమందాలు అవి కడిగి అన్నీ పసుపు అంటే కొద్దిగా ఇరుగ్గా ఉందండి ప్లేసు. ముందు ఎదర తూర్పు ద్వారాలు కదా పెడతారు ముందుగా, అటు సైడ్స్ పెట్టడం వల్ల కొద్దిగా ఇరుగ్గా ఉంది. ఎక్కువ మంది రావడానికి అవ్వలేదు. ఒకరి తర్వాత ఒకరు అలాగా చేపెట్టారు. దారమందానికి అందరూ చేపెట్టి పసుపు రాసి బొట్లు పెట్టాలి, లక్ష్మీ తల్లి కదండి మరి, అందుకని చెప్పేసి అందరూ కూడా పసుపు రాసి బొట్లు పెట్టారు. పై నుంచి కిందకి ఎక్కడ బొల్లు లేకుండా రాస్తారు దారమందానికి. మరి మా సైడ్ అయితే దారమందం మూతను ఇలా చేస్తారు, పసుపు రాసి బొట్లు పెట్టి పేరెంటాలు అందరి చేత చేయించి చేస్తారు. మరి మీ సైడ్ అయితే ఎలా చేస్తారో మనకు తెలియదు. వీడియో ఎలాగో అలా తీసుకొని ఉండిపోతే బాగుండదు కదా, నేను కూడా కొద్దిగా చేవేస్తానని చెప్పేసి మా మేనల్లుడు భార్యకి కొద్దిగా వీడియో తీయరా అని చెప్పేసి నేను కూడా మరి వెళ్ళాలి కదా, పసుపు రాసి బొట్లు పెట్టాలి కదా అని వెళ్ళాను. కానీ నాకు చాలా ఇష్టం అండి, మా ఫ్యామిలీ మెంబర్స్లో ఏ అలికిరైనా, ఏ చిన్న కార్యక్రమం అయినా నేను వెళ్ళాలి, అన్ని పనులు చేయాలి అన్నది నాకు చాలా ఇష్టం. చాలా సరదాగా కలిసి ఉంటాను వాళ్ళతో పాటును. మా వదినలు, మా పెద్దమ్మలు, మా అన్నయ్యలు, మా మేనల్లుళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు నన్ను కూడా. మా ఆడపిల్ల లేకపోతే ఎలాగని చెప్పి అసలైతే మా అన్నయ్య వాళ్ళు అందరికీ నైట్ చెప్పారు, నాకు కూడా ఫోన్ చేశారట. నేను ఫోన్ లేకపోవడం వల్ల డ్యూటీకి వెళ్ళిపోయాను. అందువల్ల మళ్ళీ మార్నింగ్ మా అన్నయ్య మర్చిపోకుండా నాకు ఫోన్ చేసి, చెల్లి ఎలా పరిస్థితి దారమందాలు మూర్తుంది, ఎలాగైనా సరే బే రావాలరా అని అన్నాడు. అన్నగానే అన్నయ్య చెప్తే ఇంకా లేట్ చేయడం ఏమి ఉండదు, తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ముందుగా ఉంటాను దేనికైనా సరే, చెప్పకపోయినా చెప్పినా మా అన్నయ్య, వదినలు, పెద్దమ్మలు అలాంటి కార్యక్రమాల దగ్గర ఎక్కడ నేను ఆగను, చాలా తొందరగా వెళ్తాను. నాకు చాలా ఇష్టం మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే, చాలా పెద్ద ఫ్యామిలీ కూడా మాది. చక్కగా వెళ్ళి పసుపది రాసి బొట్లు పెట్టి, నేను బొట్లు అయి పెట్టినా సరే మా పెద్దమ్మ వాళ్ళు అందరూ అన్నారు, నువ్వు వెళ్ళమ్మా నేను పెడతాం కదా, నువ్వు వెళ్ళు అక్కడ ఉండు పర్లేదు మేము పెడతాంలే అని చెప్పారు. ఇంకెందుకులే వీళ్ళందరూ నన్ను కూర్చోమని చెప్తున్నారు, మనం కూర్చుంటే లాభం లేదని చెప్పేసి మళ్ళీ మన ఫోన్ మనమే తీసుకొని నేనే వీడియో తీయడం స్టార్ట్ చేసుకున్నాను. కొంతవరకు సాయం చేసి అక్కడి నుంచి నేను కూడా వెళ్ళిపోయి అదే వీడియో అది తీసుకున్నాను. నేను వచ్చిన వాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి గంధం అది పెట్టుకొని, పసుపు రాయర్లేండి, గంధం పెట్టి బొట్టు పెడతారు వచ్చిన ఆడవాళ్ళకి మగవాళ్ళకి. చక్కగా
ఇల్లు అది ఎలాగుందని చెప్పేసి అది అక్కడ వీడియోలు అవి తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాను, పైకి వెళ్ళాను నేను. ఇంకా వాళ్ళ దగ్గర ఆపేసి మా పెద్దమ్మ వాళ్ళు దారమందానికి ఎక్కడ బొల్లి లేకుండా పసుపు రాస్తున్నారు. అక్కడి నుంచి నేనైతే పక్కకు వచ్చేసాను. ఇంకా చాలా ఇరుగ్గా ఉంది, నా వల్ల కాదని చెప్పేసి ఎలాగో పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోమన్నారు, బుజ్జిని వెళ్ళమ్మా మేము రాస్తాము అని చెప్పారు. నేను వచ్చేసి మా వదినతో పాటు మూట రెడీ చేయమన్నారు. అదే చిల్లర డబ్బులు, పసుపు కొమ్ములు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసి దారమందానికి లక్ష్మీ తల్లికి అక్కడ పైన కడతారట, అది చేయమన్నారు. అది మనకు తెలియకపోయినా నా చేతికైతే ఇచ్చారు. కానీ పసుపు గుడ్డ తయారు చేసి ఒక తెల్లటి వస్త్రాన్ని కొని అది ఇస్తారు, దాన్ని పసుపు ముంచేసి క్లాత్ రెడీ చేసి దాంట్లో అన్నీ వేసి మూట కట్టి దారమందానికి కడతారు. అది ఇంకా రెడీ చేయాలని చెప్పేసి మేము పక్కకు వచ్చాం. లోపలైతే అన్నయ్య వాళ్ళు వచ్చారు ఇంకా నా పైకి. అన్నయ్య వాళ్ళు పైకి, ఇంకా మగవాళ్ళు పెద్దగా పైకి రాలేదు, ఆడవాళ్ళే వచ్చి అన్నీ పసుపు రాసి బొట్లు పెట్టి, ఎలాగైనా దారమందాలు మోతనంటే ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది. మగవాళ్ళు దారమందం పెట్టేటప్పుడు బరువు ఉంటుంది కాబట్టి దానికి హెల్ప్ చేయడానికి వస్తారనమాట. అంతేగాని అంతవరకు మగవాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చుంటారు, చక్కగా మాట్లాడుకుంటారు, మంచి చెడు కష్టం సుఖమును, ఈ ఇల్లు ఎలా ఉంది, ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ ప్లానింగ్ ఎలా ఇచ్చారు, ఎలా కడుతున్నారు, ఏటివై నువ్వు ఏం చేస్తున్నావు, అది ఇది అని అంతా అనుకుంటారు. మేస్త్రి అయితే దారమందం పెట్టడానికి సెట్టింగ్ చేసుకుంటున్నాడు అక్కడ కింద. అది దారమందం పెట్టడానికి సెట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి అక్కడ సెట్ చేసుకుంటున్నారు. పసుపు రాసి అగో కుంకుమ బొట్లు పెడుతున్నారు. అగో మా వదినమ్మ కుంకుమ బొట్టు పెడుతుంది. దారమందానికి పెడతారు, చాలా నిండుగా తయారు చేస్తారు. లాస్ట్లో చూద్దరుగా లేడి ఈ టైట్గా అది ఇరుగ్గా ఉండడం వల్ల అసలు అక్కడ ప్లేస్ సరిపోలేదు. అవి పసుపు గుడ్డ రెడీ చేస్తున్నారు. అది డబ్బులు అవి వేసి పసుపు కొమ్ములు వేసి అక్షంతలు వేసి అన్నీ వేసి పసుపు గుడ్డ అనేది రెడీ చేస్తున్నారు. దాన్ని ఇస్తే అక్కడ కడతారు. మనం ఖాళీ ఉంటే ఎలాగని చెప్పేసి మనం కూడా బొట్లు పెట్టేశాము. కొంచెం వచ్చిన వాళ్ళందరికీ అలా వీడియో తీసుకుంటూ నేను వెనక్కి వచ్చేసాను, వెనక సైడు. ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ ఏంటంటే వచ్చే వాళ్ళకి కూడా కొద్దిగా వీడియో తీస్తే బాగుంటుంది కదా అనేసి పై ఫ్లోర్లో అండి ఇల్లు, రెండో ఇల్లు మూతన అది. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు మా అన్నయ్యకి, మరి ఇల్లు కడితేనే కదా మా పెద్దమైన అల్లుడికి పెళ్లి చేయడం అవుతుంది. అందుకని చెప్పేసి మా అన్నయ్య టప్ప ఇల్లు కట్టించట్న్నాడు. అగో వాండ్రమ్మ హ్యాపీ, మా వాండ్రమ్మకి మా అన్నయ్య అగో వాండ్రం, మా అన్నయ్య మా వదినాన ఇల్లు గల వాండ్రమ్మ వాండ్రను. నేను అలా అని చెప్పేసి వీడియో తీశాను మా అన్నయ్య వాళ్ళకి. కానీ పర్లేదు, బాగానే కొద్దిగా ఇరుగ్గా ఉన్నా సరే బాగానే ఉంది. అక్కడ మా మేనల్లుడు వాండ్రల అబ్బాయి, మా వదిన వాళ్ళు అక్కడ పసుపు రాసి బొట్లు పెడుతున్నారు. ఇంకా లేటుగా వచ్చారని చెప్పేసి కొద్దిగా అక్షంతలు అవి వేయడానికి అనేసి అక్కడికి, అదే అక్షంతలు కాదు ఇంకా పూజ అప్పుడు అక్షంతలు పసుపు రాసి బొట్లు పెడుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అగో కింద షాపు, చిన్న కిరాణా షాప్ ఉంది, మా అన్నయ్య వదిన వాళ్ళు పెట్టుకున్నారు. కిరాణా షాప్ ఏదో చిన్న చేయొత అనేది ఉంటే మంచిదే కదా. చిన్న ఆవులు కూడా ఉన్నాయి, ఆవులు మేపుకుంటూ షాపు చూసుకుంటారు. మా మేనల్డాలు ఇంకా బయట లాంటి చదువులు అలా ఉన్నారు ఇంకా జాబును. ఇక్కడ నిల్చున్నారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ వెయిటింగ్ అనమాట. మూతన ఎంత బేగ అవుతుందా, ఎంత బేగ దారమందాల మూతన అయిపోతే ఎంత బేగ మేము అందరం ఇంటికి వెళ్ళిపోతామా, ఎంత బేగ చేలోకి వెళ్ళిపోతామా. చేలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆవులు గేదెలు అలా ఆకలితో ఎదురు చూస్తాయి కదా, అందుకని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మా మేనల్లుడి భార్య తను. తల్లి పిల్లన ఫోటో తీసాను, తల్లి పిల్లకి, పిన్నమ్మకి కూతురికిని. మా వదిన ఇంకొక అన్నయ్య పాప తను వాళ్ళ పిన్నితో ఫోటో తీసుకుంది. అది నేను అప్లోడ్లో పెట్టేశాను. మా మంగమ్మ ఎక్కడుంటే అక్కడ నవ్వులే, కిలకల్ల నవ్వులు, కామెడీలు చేస్తున్నారు అందరూ. ఇంకా దారమందల ముహూర్తానికి టైం అవ్వలేదు, అన్ని దారమందం రెడీ చేసి పసుపులు రాసి ఆ కొమ్మలు అవి కట్టేసి అన్ని రెడీ చేసి ఉంచారు. ఇల్లు ఎలాగుందా అని చెప్పేసి వీళ్ళందరూ లోపలికి వచ్చి ఒకసారి చూస్తున్నారు. ఇల్లంతా ఒకసారి తనిఖీ చేస్తున్నారు. ఏ గదులు ఎక్కడ కట్టారు, ఎలా ఉన్నాయి, బాగానే కట్టుకున్నాడు రావణబాబు, పోనీలే బాగానే చేసుకుంటున్నారు, ఏదో కష్టపడిన వాళ్ళు. నువ్వు చూడండి అమ్మాయి, నేను కూడా వచ్చేసాను ఇక్కడ. అందరూ కనిపిస్తున్నారు. నేను ఎక్కడ ఉండను బుజ్జి, నాకు ఒక్క వీడియో తీయవా అని చెప్పేసి నేను మధ్యలోకి వెళ్తే ఇంతలో మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత మా వదినమ్మ వాళ్ళు వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చారు. మా వదినమ్మ వాళ్ళు అందరికంటే నేనంటే చాలా ఇష్టం. కొద్దిగా లేట్ అయ్యారు, ఇంకా ఈ వదినమ్మ వాళ్ళు నాకు లేట్గా వచ్చారని చెప్పేసి జోకులు వేసుకుంటున్నారు అంతా కూడా. కానీ మా వదిన వచ్చేసరికి లేట్ అయిందనేసి చెప్పేసి మా వదిన పట్టుకుంటే, అమ్మో వదిన వచ్చిందని గట్టి కొట్టుకుంటున్నాం అని చెప్పేసి అందరూ కామెడీ చేశారు. మరి అమ్మ వాళ్ళు కదా మాత్రం ప్రేమ ఉంటుందని చెప్పి సరదాగా అలా ఏదో కొంత టైం అక్కడ స్పెండ్ చేసాము. ఎన్నో కష్టాలు సుఖాలు, కూలి పనులు, నాలుగు పనులు అన్నీ ఉంటాయండి. కానీ ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ అలికిర్లు వస్తే ఎంతో ఆనందం కదండి. అందరం కలుస్తాము, ఆ ఒక్క 10 నిమిషాలైనా చాలు, అందరూ కలుస్తాము, సరదా మాట అనుకుంటాము, ఏదో మాటలో కష్టం సుఖం అనుకుంటాము, మళ్ళీ వెళ్ళిపోతాం. మా పెద్దమ్మ మా వదినాన్న
అందరం కూడా చక్కగా మాట్లాడుకొని కాసేపు అక్కడ కాసేపు వెయిట్ చేస్తాం. ఎందుకంటే టైం అయ్యేదాకా అక్కడ వెయిట్ చేసి అక్కడే ఉండి అందరితో మాట్లాడుకొని అందరం కలిసి ఉండి కాసేపు అక్కడ ధర్మాంధ ముహూర్తం అయ్యేదాకా ఉండి అప్పుడు టైం అవుతుంది కదా, ఇంకా టైం అవుతుందో లేదో అనేసి అక్కడ చూడమని పంతులు గారు రానవసరం లేదండి, పెద్ద మేస్త్రి ఉంటారు కదా, పెద్ద మేస్త్రే మాకు ధర్మందలాల ముహూర్తానికి మాకు వచ్చేసి పెద్ద మేస్త్రి పూజ చేస్తారండి ధర్మందల ముహూర్తానికి. ఇంట్లో దిగినప్పుడు అయితే పంతులు గారు వస్తారు. మేమందరం అక్కడ వెయిట్ చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరికీ గంధము పసుపు బొట్టు పెట్టుకుంటూ మా ఆడవాళ్ళందరం అక్కడ వెయిట్ చేస్తున్నాము. మేస్త్రి అన్నారు ఈలోగాన అక్కడ శుభ్రం చేసియండి అమ్మ ధర్మందలు పెట్టడానికి అని చెప్పేసి అంటే కొంతమంది వెళ్ళి అక్కడ శుభ్రం చేస్తున్నారు. ఇంకో వచ్చిన ఆడవాళ్ళు వాళ్ళకి వాళ్ళ మేనగోళ్ళు ఓనరాల మేనగోళ్ళు పువ్వులు అవి పెట్టి బొట్లు అవి పెట్టి అన్నీ చేస్తుంది. మా అల్లుడు మా తమ్ముడు అందరూ కూడా బయట వెయిటింగ్ అనమాట, ఎంత బేగా టైం అవుతుందా అని. మా అన్నయ్య అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కూడా టైం చెప్పాం కదా, తొందరగా రావాలి కదా, ఇంకా రాలేని వాళ్ళందరినీ మా అన్నయ్య అంటున్నాడు త్వరగా రావాలి కదరా. మరి అందరినీ సరదాగా ఏదో 4 అక్షంతలు వేసి ధర్మంధ ముహూర్తం చేసుకుంటే ఉన్న పని మేస్త్రీలు చేసుకుంటారు కదరా అనేసి అన్నయ్య వాళ్ళు అందరూ అంటున్నారు. ఆడవాళ్ళందరం కలిసి అక్కడ ధర్మంధ ముహూర్తం దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఈలోగా మా అక్క వచ్చింది. మా అక్క చూడండి నన్నే తిడుతుంది. ఎందుకంటే ఏటమ్మ జగదమ్మ బుజ్జి లేవా ఇంటి దగ్గర, 2 సార్లు వచ్చాను మీ ఇంటికి, రేపు మా చిన్నమ్మాయి ఇంట్లో పాలు పొంగించడం వెళ్ళాలి కదా, అందుకని చెప్పడానికి అనేసి వచ్చాను, మీ ఇంటికి తాళం వేసి ఉంది అని చెప్తుంది. కానీ మనం చెప్పడానికి ఏముంది, మనం డ్యూటీకి వెళ్ళిపోతాం కదా అని చెప్పాను. డ్యూటీకి వెళ్ళానక్క అన్నాను అంతే. ఇంకేంటండి, ఇంకా టైం అయితే వచ్చేసింది. ధర్మంధం ముహూర్తం అంటే టైము కరెక్ట్ టయానికే పెడతారు, ముహూర్తం చూసుకొని ధర్మంధం పెడతారు. ధర్మంధం ఇక్కడ పెట్టేశారు. నేను వెళ్ళి చెయ్యడానికి అవ్వలేదు. మరి ఇంకా నేను నా చేతిలో మొబైల్ ఉంది, నేను వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అందుకని చెప్పేసి ఎంతలోగా వాళ్ళే ధర్మంధంలో పెట్టేసిన తర్వాతలే ఇంకా మళ్ళీ నేను అటు సైడ్ నుంచి వచ్చి ఇటు లోపల నుంచి తీయకూడదని చెప్పి నేను అటు నుంచి తిరిగి వచ్చేయాలి అని చెప్పారు. లోపల ఉండకూడదు, ఎందుకంటే ముహూర్తం అయిపోయిన తర్వాత వాళ్ళు లోపలికి ఉండాలి. అటు నుంచి తిరిగి వచ్చి చూస్తూ వీడియో తీయాలనుకున్నా, కానీ కాసేపు అయితే ఇక్కడే తీశాను. మా అన్నయ్య వాళ్ళు కూడా ఏమనలేదు. ఓన్లీ సింగిల్గా వచ్చిన వాళ్ళని మాత్రం అటు సైడ్ తిరిగి వచ్చేయండి అన్నారు. మనం ఎలాగో చిన్న వీడియో తీసుకుంటున్నాం కదని చెప్పేసి లోపలే ఉన్నాము. లోపల అయినా సరే నేను ఎక్కువ టైం ఉండలేదండి, వాళ్ళ మాటకి కూడా విలువ ఇవ్వాలి కదా అనేసి చెప్పేసి ఎక్కువ టైం అయితే నేను అక్కడ ఉండలేదు. ఎందుకంటే బాగుండదు కదా అని చెప్పి మళ్ళీ బ్యాక్ సైడ్ తిరిగి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి అటు నుంచి తిరిగి వచ్చి అక్కడి నుంచి వీడియో మళ్ళీ తీసుకున్నాను. అంతేగాని అసలు లోపల సైడ్ ఎక్కువ టైం ఉండలేదు, బాగుండదు కదా, వాళ్ళు వద్దన్నాక మనం ఉండకూడదు అని చెప్పేసి నేను వెనక్ సైడ్ వచ్చేసాను. నేను కూడా చిన్న వీడియో అక్కడ తీసి చూడండి జనాలు, మా అన్నయ్యలు, మా వదిళ్ళు, మా పెద్దమ్మలు, మా మేనకోడళ్ళు, మా మేనల్లుళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మా ఫ్రెండ్ అండి తను, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అంటే కొద్దిగా చిన్న ప్లేస్ ఇరుకయ్యి ధర్మంధం పెట్టినప్పుడు అందరూ చేతులు వేయాలండి తల్లి లక్ష్మీ తల్లి మీద, అందుకని చెప్పి అందరూ కూడా వెళ్ళి ఒక్కో చెయ్యి వేసి వచ్చేసేవాళ్ళు. ఇంకా నేను ఆ ఇరుకెళ్ళే సాహసం చేయలేకపోయాను. ధర్మంధం ఎలాగో పెట్టేశారు కదా అని చెప్పేసి మళ్ళీ మేస్త్రి పెద్ద మేస్త్రి అని చెప్పాను కదండి, తను పూజిస్తాడు. వినాయకుని పెట్టి వినాయకుడికి పూజిస్తున్నాడు. వినాయకుని పూజించేటప్పుడే మేము అక్కడ ఉన్నాము, లోపల నుంచే ఉన్నాము. వినాయకుని పూజించేటప్పుడు అక్కడ ఉండి మళ్ళీ అంటే పూజ పూర్తిగా కనిపించలేదని చెప్పేసి అలా వచ్చాను. కానీ మళ్ళీ వెనక్కే వచ్చాను, ఎందుకంటే అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా, వీడియో అనేది మనకు రాదు తీసుకోవడానికి అని ఛాన్స్ ఉండదని చెప్పేసి తీసాను. లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని తీసుకున్నాను. మనకి లాంగ్ వీడియో తీసుకున్నట్లు ఉంటుంది, ఈ వీడియో ఎప్పుడు చూసినా సరే వాళ్ళకి ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా, వాళ్ళకే అని కాదు నాకు కూడా చాలా ఆనందం. మా అన్నయ్య వాళ్ళు పలానా రోజులో ఒకప్పుడు ఇలా చేశారు కదా అనేసి. మా సైడ్ అయితే ధర్మంధల ముహూర్తానికి అయితే ఇలాగే 10 మందిని పిలుచుకుంటారు, తాంబూలం ఇచ్చుకుంటారు, పళ్ళు కాయలు ఇచ్చుకొని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ధర్మంధం అయితే పెట్టించుకుంటారండి ముహూర్తం చూసుకొని. మీ సైడ్ మరి ఎలా ముహూర్తం చూసుకొని పెడతారా, లేకపోతే మామూలుగానే సింపుల్గానే పెట్టేస్తారా అనేది ఏదో ఒకటి చెప్పండి. లింక్ అదే మామూలుగా చెప్పడం అంటే ఎలాగో చెప్పలేరు, కామెంట్ పెట్టండి, కామెంట్ రూపంలో నాకు చెప్పండి. కింద ఎందుకంటే వీడియో తీసాను, చాలా మంది వస్తున్నారు కదా ఇంటికి, అందుకనేసి కింద వీడియో కూడా తీసానండి. ఇంకో పూజ అయితే అవుతుంది. మేస్త్రి పూజించేశాడు, ఇప్పుడు మా అన్నయ్య మా వదిన పూజిస్తున్నారనమాట. మేస్త్రి పూజ అయిపోయిన తర్వాత ఇంటి ఓనర్ చేత పూజ చేయిస్తారు. అగో మా అన్నయ్య పూజ చేస్తున్నాడు. మా అన్నయ్య పూజ చేసి మా వదిన మా అన్నయ్య పూజ అయ్యాక ధర్మంధానికి హారతి ఇస్తారు. హారతి తీసుకొని అప్పుడు లోపలికి వెళ్తారు. ఇంకా మా అన్నయ్యలు కొబ్బరికాయలు అవి కొట్టాలి, పూజించాలి, దండం పెట్టుకోవాలి, అన్నీ చేయాలి. ఈలోగా మన మాటలు మనం ముచ్చట్లు చెప్పుకోవచ్చు. మా సైడ్ ధర్మంధ ముహూర్తానికి ఇలాగే పిలుస్తారండి. మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తుంది ఏంటి పిచ్చి పిల్ల అని అనుకుంటున్నారా? అందుకని కాదు, కొన్ని సైడ్లు ఏం చేస్తారంటే ఇలా ముహూర్తం అది ఏం కాకుండా సింపుల్గా పెట్టేసి
తర్వాత పాలు పొంగించుకున్నప్పుడు మాత్రమే చెప్తారు. కొన్ని సైడ్లు అయితే దారిమంద ముహూర్తానికి అసలు ముహూర్తమే పెట్టరు. అలా ఒక దగ్గర చూశాను నేను. కాకపోతే అప్పుడు మన దగ్గర ఫోన్లు అవి ఏం లేవు. ఫోన్ వాడడం కూడా మనకు అప్పుడు తెలియదు. ఎక్కడో కాదండి, ఒకప్పుడు మన పల్లెటూరులోనే. ఇప్పుడు రాను రాను చేదస్తాలు పెరిగి దారిమంద ముహూర్తాన్ని పెట్టి దానికి ఒక రోజు అంటూ ఒక టైం అంటూ పెట్టి దానికి చక్కగా పసుపులు రాసి బొట్లు పెట్టి, ఒకప్పుడు మా ఊర్లో అంటే ఇంతమంది వెళ్ళేవాళ్ళు కూడా కాదు. అంటే తక్కువ మంది మన ఇంట్లో వాళ్ళు అందరం అలాగా చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చక్కగా అందరూ కలుస్తున్నారు. 10 మంది కుటుంబంలో అందరూ కలుస్తున్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళైనా రమ్మన్నారు కదా, మా బావగారు రమ్మన్నారు, మా వదిన గారు రమ్మన్నారు, మా ఎరకెత్తి గారు రమ్మన్నారు అని చెప్పేసి అందరూ కలుస్తున్నారు. చక్కగా కలిసిమెలిసి ఉండి ఏ పని చేసుకున్నా కలిసి చేసుకుంటున్నారు. అదొకటి బాగుంది. జనాలు మారాలి కదా, కాలం మారుతుంది. మారి కాలంతో పాటు మనుషులు కూడా మారాలి, తప్పదు. పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు మా అన్నయ్యలు హారతి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. జనాలు మారుతున్నారు, చక్కగా పరిస్థితులు కూడా మారుతున్నాయి. అందరూ కలుస్తున్నారు. ఎంత కష్టంలోని ఇబ్బంది పడి విడిపోయిన వాళ్ళైనా సరే చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు. నిజమే కదండి, కలిసి ఉంటే సంతోషమే వేరు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకేసారి బయ్యమని పెద్ద గాలేసిందండి. అందువల్లే హారతి కొండెక్కింది. పెద్ద గాలి. ఎందుకంటే బయట సైడ్ పూజ చేయడం అంతే, ఓపెన్ ప్లేస్లో పూజ చేయడం అంతే, ఇంతే కదా. ఓపెన్ సైడ్ పూజ చేయడం వల్ల కొద్దిగా హారతి కొండెక్కిపోయింది. దానికి తోడు ఏంటంటే ఇందాక కొబ్బరికాయ కొట్టేటప్పుడు హారతి తడిచిపోయింది కొద్దిగా. అందువల్ల కొద్దిగా తొందరగా కొండెక్కిపోయింది. మళ్ళీ రెండోసారి కొద్దిగా దగ్గరుండి బలంగా తలుచుకొని మా మేనల్లుడు హారతి బెల్ పట్టుకుంటూ అది వెలిగేసింది. ఇంకా పెద్దగా వెలిగించుకోవాలి కదా, అందువల్ల చక్కగా హారతి ఇచ్చేశారు. మనకి హారతి ఇవ్వకతోలితే మనకి ఆనందం ఎలాగుంటుందంటే మనం ఎంత బేగా లోపలికి వెళ్ళిపోతామా అని ఉంటుంది. అది ఇంటి వండరమ్మకి అలాగే అనిపిస్తుంది ఎవరికైనా సరే. కొత్త ఇల్లు కదా, తండ్రి వినాయక బాబు తొందరగా మా ఇల్లు శుభ్రంగా అయిపోయి మా మంచిగా ఇంట్లో ఉండేటట్లు చూడు తండ్రి, కష్టాలు నష్టాలు ఆపదలు ఆటంకాలు లేకుండా. అలాగని దండం పెట్టుకొని ఇంట్లో అడిగట్టమని చెప్తాడు మేస్త్రి. 3 సార్లు అటు ఇటు నడమని తిరగమని చెప్తారు. మనం ఏం మొక్కుంటున్నాం అనేది మనకు తెలుస్తుంది. అంతేగాని వాళ్ళ మొక్కులు మనం మొక్కలేం కదా. మనం అనుకునే మాట మనం అంటాం అంతే. కానీ ఎవరమైనా అనుకునేది అదే, ఇంట్లో అంతా మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి ఆ మంచి జరగాలని కోరుకొని అదిగో ఇంటి వండరు 3 సార్లు అడిగేడేసాడు లోపల. అడిగేడేసి లోపలికి వెళ్ళేసి లోపల నుంచి వచ్చేస్తున్నారు. 3 సార్లు తిరగమంటారు. మనకి ఏదైనా హ్యాపీనెస్ సిచ్యువేషన్ వచ్చిందంటే నవ్వు ఆగదండి. మాట్లాడేటప్పుడైనా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేను ముందే. అందుకనే మధ్య మధ్యలో నవ్వేస్తున్నాను. నా నవ్వు చూసి విని మీరు అస్సలు భయపడొద్దు. వినేవాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా అయితే కాస్త అడ్జస్ట్ అవ్వండి. మా మేనల్లుళ్ళు, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు, మా వదిళ్ళు ఎవరు చూసినా సరే భయపడకండి. మా ఆడపిల్ల ఇంతే కదా, కొద్దిగా ఆనందం ఎక్కువ, నాది అడ్జస్ట్ అవ్వండి. అంతేగాని వీడియోని మాత్రం చూడడం మానేయొద్దు. వీళ్ళ 3 సార్లు లోపలికి వెళ్ళి వచ్చేసాక పేరెంట్ వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా దారమందం వినాయకుడి దగ్గర అక్షంతలేసి దండం పెట్టుకొని లోపలికి వెళ్తారండి. ఇంకా లోపలికి వెళ్ళి అంటే దేవుడు దండం పెట్టుకొని ఒక్కొక్కరు పేరెంట్ వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చేసి మా అక్క ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు అలా దండం పెట్టుకొని అలా లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మనకి సాంప్రదాయ ప్రకారంగా వచ్చినవి ఏవి కూడా మనం వదిలేసుకోకూడదు. చక్కగా అలా చేసుకుంటూ పోవాలి. మా వదిన అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకరు అలా లోపలికి అయితే వెళ్తున్నారు. అక్షంతలేసి దండం పెట్టుకొని అలా మరి పూజ అయ్యాక వెళ్ళాలి కదా అందరూ లోపలికి వెళ్తే. ఆ లోపలికి వెళ్ళాక ఏదో వాళ్ళ సంతోషం కొద్దీ గుర్తున్న వాళ్ళకి కొడుకు సలదానం చేయాలని చెప్పి ఏ టాటా గ్లూకోజ్లో లేకపోతే ఫ్రూటీలో ఒకటి ఇస్తారండి. వాళ్ళు లోపలికి వెళ్ళే వాళ్ళందరికీ లోపల ఉన్న పెద్దవాళ్ళు, ఆడవాళ్ళేమో పళ్ళెంతో అరటిపళ్ళు, తర్వాత అదే చెక్క అలా తాంబూలం అది ఇచ్చుకుంటూ తర్వాత టాటా గ్లూకో అన్ని ఇచ్చుకుంటూ వాళ్ళు లోపల ఉన్నారు. నేను ఏం చేశానంటే ఈ వచ్చిన వాళ్ళందరూ పేరెంట్ వాళ్ళ లెక్క అదే ఏదంటారు దేవతల లెక్క కనిపిస్తుంటేను నాకు అసలు ఈ వీడియో ఇక్కడ ఆపాలనిపించలేదు. అందరికీ చక్కగా అక్షంతలేసి దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నారని చెప్పేసి నేను అందరికీ కూడా వీడియో అక్కడ క్లిప్ చేయకుండా తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అండి. ఇలా అందరూ కలిసి ఉండడం అన్నా, కలిసి రావడం అన్నా, ఇలాంటి చిన్న చిన్న అలికిళ్ళన్నా అలానే కలిసిపోతాను. ఎవరెట్టావని నాకు అనవసరం. నన్ను కానీ రమ్మన్నారా, నేను వెళ్ళానా, అక్కడ చాలా హడావడిగానే చాలా సరదాగా కలిసి ఉంటాను. ఇప్పుడంటే ఈ వీడియో తీసుకోవడం, వీడియోలో పడడం అది బిజీ అయ్యాను కానండి. లేకపోతే ఒకప్పుడైనా సరే నాకు సరదా. అంతే వెళ్ళానా, 4 పనులు నాకు చేతనైన కాడ చేసుకున్నానా,
తర్వాత నేను వచ్చేసాను అంతే. అలా ఉంటాను, నాకు చాలా ఇష్టం. మా అన్నయ్యలు మా వదినలు వీళ్ళందరి దగ్గర నేను ఉండడం అంటే. చక్కగా వీడియో అయితే లాస్ట్ వరకు కూడా నేను తీసుకున్నాను. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూ అక్షంతలు వేసి అన్నీ చేసుకొని దండం పెట్టుకొని వెళ్తున్నారు. లోపలికి వెళ్ళడం అవ్వలేదు, అక్కడ ఒక్క వీడియో మిస్ చేశాను. ఏంటంటే అదే టాటా గ్లూకోళ్ళు తాంబూలం అది ఇస్తారు కదా వచ్చిన పేరెంట్ వాళ్ళకి. సరే అందరూ వెళ్ళిపోతే వెళ్ళిపోయి అని మా వదిన నాకు ఇచ్చేసింది. బాయ్ ఫ్రెండ్స్, తాంబూలం తీసుకున్నాం.